రోడ్డు ప్రమాదంలో ఢీ డాన్సర్ పండు మాస్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పండు మాస్టర్ కు విశాఖలోని మెడికవర్ హాస్పిటల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పండు మాస్టర్ కు 2 కాళ్లు విరిగిపోయినట్టుగా వైద్యులు గుర్తించారు. అలాగే నడుము భాగం దగ్గర డిస్క్ లొకేట్ అయినట్టుగా వైద్యులు చెబుతున్నారు. పండు మాస్టర్ కాళ్లకి వైద్యులు సర్జరీ చేసే అవకాశం సైతం కనిపిస్తోంది. ప్రమాదంలో మరో 3 సైతం గాయాలయ్యాయి. విశాఖలోని ఆనందపురం మండలం లొడగలవానిపాలెం హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న 2 వాహనాలను బొలెరో కోళ్ల వ్యాన్ ఒకటి ఢీకొట్టింది. ఆ వాహనంలో పండు మాస్టర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కోళ్ల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. నిద్రమత్తు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పండు మాస్టర్ తరగపు వలస ఉత్సవాల నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెంటర్ కి ఆగలేదు కదా, ఆగలేదు మన బ్రేక్ తిప్పుదామన్నా స్టీరింగ్ తిరగలేదు. నాదే తప్పు బాగా పెయిన్ ఉందన్నయ్య అని చెప్పడం జరిగింది. డాక్టర్ గారు అయితే ఏం కాదు, మేము ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. మెడికవర్ ప్రతాప్ రెడ్డి గారు అనుకుంటా, చీఫ్ డాక్టర్ అనుకుంటా, ఆయన నాతో మాట్లాడారు. ముందు 20 అంటారు కదా బ్యాక్ బోను, ఆ డిష్ సెట్ చేస్తాము. తర్వాత ఈ నర్వ్కి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి అప్పుడు కాలుకి 2 సర్జరీకి వెళ్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రెసెంట్ మాస్టర్ కి సంబంధించిన హెల్త్ అప్డేట్ ఏంటి అండ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ స్టార్ట్ చేస్తారా? అప్డేట్స్ ఏంటి రాజు? ఢీ షోలో డాన్స్ మాస్టర్గా ఉన్నటువంటి పండు మాస్టర్కి రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అంటే ప్రాణాపాయ స్థితి లేకపోయినా కూడా ఒక డాన్స్ మాస్టర్కి కీలకమైనటువంటి కాళ్ళు 2 ఇరిగిపోయినటువంటిది అయితే ఉంది. మోకాళ్ళ కింద 2 కాళ్ళు కూడా విరిగిపోవడంతో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నారు. దీనికి తోడు నడుము దగ్గర డిస్క్ లొకేట్ అవ్వడం, 2 అంగుళాలు పక్కగా జరిగినట్లుగా వైద్యులు అయితే తెలియజేసినటువంటిది అయితే ఉంది. దీంతో ప్రస్తుతం అయితే మెడికవర్ హాస్పిటల్లో డిస్క్ లొకేట్ అయినటువంటి ప్లేస్ని సెట్ చేసే పనిలో వైద్యులు అయితే ఉన్నారు. డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం డిస్క్ లొకేట్ అయినటువంటి భాగాన్ని సెట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ముందు ఆ ప్లేస్ని కనుక అంటే డిస్క్ లొకేట్ అయినటువంటి వెన్నెముక దగ్గర ఉన్నటువంటి భాగాన్ని సరిచేస్తే తప్ప ఈ కాళ్ళకి సంబంధించినటువంటి సర్జరీ చేయడానికి అవకాశం అయితే లేదు. ముఖ్యంగా నరాలు కూడా కొంత నలిగిపోయినట్లుగా తెలుస్తుంది. వాటన్నింటినీ కూడా సెట్ చేయాల్సినటువంటిది అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆ వైద్యులు పర్యవేక్షణలో పూర్తి స్థాయి వైద్యం అయితే జరుగుతున్నటువంటిది కనిపిస్తోంది. తగరపు వలసలో చాలా ఉత్సాహంగా ఒక స్టేజ్ షో చేసి మొత్తం స్నేహితులందరితోనూ ఆ డాన్సర్స్ అందరితో కూడా కలిసి వెళ్తున్నటువంటి డాన్స్ మాస్టర్ ఆ పండు తిరిగి వస్తున్నటువంటి సమయంలో అటు ఆనందపురం దగ్గర రోడ్డు పక్కన వామిట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కారులో నుంచి దిగి ఆ రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్ కారు నిలుపుదల చేసి వామిట్ చేసుకుంటున్నటువంటిది అయితే ఉంది. వెనక నుంచి వచ్చినటువంటి ఆ కోళ్లతో వెళ్తున్నటువంటి వ్యాన్ ఒక్కసారిగా కారుని ఢీకొనడం, ఆ కారు పండు మాస్టర్ మీదకి వెళ్ళిపోయి మొత్తం కాళ్ళు ఎక్కేసినటువంటిది అయితే ఉంది. దీంతో ఆ వేగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినటువంటిది అయితే ఉంది. డిస్క్ లొకేట్ అయింది. ప్రస్తుతం అంటే ముఖానికి కానీ ఇతర శరీర భాగాలకి పొట్ట నడుంపు నుంచి పై వరకు కూడా ఏ విధమైనటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం అయితే ఆయన తండ్రి, అదేవిధంగా స్నేహితులు, ఇతర డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా పండు మాస్టర్తో హాస్పిటల్లో ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ రోజు మాత్రం డిస్లొకేట్ అయినటువంటి ప్లేస్ని సెట్ చేసి కొంత నరాలు ఎక్కడికక్కడ నలిగిపోయినటువంటి నేపథ్యంలో వాటిని సరిచేసిన తర్వాతే కాళ్ళకి సర్జరీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి వైద్యులు అయితే ఎప్పుడు ఆ కాళ్ళు సర్జరీ చేస్తారనేది తెలియాల్సి అయితే ఉంది. ఎందుకంటే 2 కాళ్ళు ఇరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ రెండింటికి ప్రస్తుతం ఫస్ట్ ఎయిడ్ అనంతరం వాటికి తాత్కాలికమైనటువంటి కట్లు అయితే వేశారు. లోపల ఆ రాడ్స్ పడే అవకాశం అయితే ఉంది. ఒక కాలుకి సర్జరీ చేసిన తర్వాత 2వ కాలుకి కూడా సర్జరీ చేస్తారు. దీనికి ఇంచుమించుగా 2 నుంచి 3 రోజుల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఉత్సాహంగా రాత్రి 12 గంటల వరకు కూడా
ఈ తగరపాలెంలో జరిగినటువంటి ఆ కోటమ్మ తల్లి ఉత్సవాల్లో మొత్తం కో డాన్సర్స్తో డాన్సులు చేసి యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరించినటువంటి పండు మాస్టరు ఇప్పుడు యాక్సిడెంట్కి గురై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటిది అయితే ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక డాన్సర్కి కావాల్సినటువంటి కాళ్ళ మూమెంటే చాలా కీలకమైంది. అందులోనూ డాన్స్ మాస్టర్ ఎన్నో స్టంట్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ మాస్టర్గా పండు మాస్టర్ ఎన్నో స్టంట్లు చేస్తూ ఉంటారు. దానితో పాటుగా తను స్కిట్ చేస్తూ యాక్ట్లన్నింటినీ కూడా ఒకదాని తర్వాత పండిస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి ప్రస్తుతము యాక్సిడెంట్ గురైందని చెప్పినటువంటి నేపథ్యంలో టీవీ ఆర్టిస్టులు, అదేవిధంగా ఢీ షో, అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించినటువంటి అతని కో స్టార్స్, కో డాన్సర్స్ కూడా ప్రస్తుతం అయితే ఎలా ఉన్నారనే ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పుడిప్పుడే సెలబ్రిటీగా ఎదుగుతున్నటువంటి పండు మాస్టర్కి ఈ యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సన్నిహితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో పండు మాస్టర్కి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సత్తాస్. థ్యాంక్ యూ రాజు. అట్లా